స్నార్దులలో అందరు తయారుగున్నారులా ఇక ఇయాల జబర్దస్త్ ఏమేమి ముచ్చట్లున్నాయో పాలర్చుకోద్దాం పారి. అమ్మలు గన్న అమ్మలు మేడాన సమ్మక్క సారమ్మలు కొలిచిన భక్తులకు కొంగు బంగారం ఇస్తారు, కోరిన కోరికల్ని కొంగులేస్తారు అంటారు. అగో అసువంటి అమ్మల గద్దెల కాడికి భక్తులు ఇసుగా వస్తే రాలకుంటొచ్చిర్రు. అయినా ఇప్పుడు కాదు కదా మేడారం జాతర, ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు అంటారా? ఎందుకు వచ్చిర్రో మా మల్లికాక ఎత్తడినుర్రి. ఇక చెప్పుకరాయ మల్లికాకను. కోరి మొక్కితే కొంగు బంగారం, కొలిసి మొక్కితే ముక్కోటి ఫలం, అదే ప్రకృతి దేవతల సూపుల సల్లదనం. అసోంటి వన దేవతలే మేడారం సమ్మక్క సారలమ్మలు అంటారు. అందుకే ఆ సల్లని తల్లుల దర్శనం కోసం భక్తులు పోటెత్తిరు. అయినా ఇప్పుడు మేడారం జాతర ఏం లేదు కదా అంటారా? మహిమలు గల్ల తల్లుల్ని కోల్చుకోవాలంటే జాతర కావాలన్నా తల్లులు యాదికొస్తే చాలు అన్నట్టే పోటెత్తిరు భక్తులు. అగ చూడు ఎట్టొచ్చిర్రో. ఇగో ఇట్ట వర్షపెట్టి సెలువులుండుతోని సల్లని తల్లుల్ని కొలుసుకునేందుకు గదిలొచ్చిర్రు భక్తులు. ఏటపోతుల్ని జల్లిచ్చిర్రు, ముడుపులు కట్టుకున్నారు, క్షీరసారలు పెడుతున్నారు, నిలువెత్తు బంగారాలు సమర్పిస్తున్నారు, కోరిన కోరికలను తీర్చాలని మొక్కులు పెట్టుకుంటున్నారు. ఈ ఎట్టాగు ఈ ఏడు ఎండాకాలంలో మేడారం జాతర జోరుగా అవుతుంది కదా. ఇట్ట పండుగ దగ్గర పడుతుండుతోని ముందుగాలనే భక్తులు పోటెత్తిరు మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు. పొద్దుగాల 5ంటికేంచే మేడారం తవ్వ పట్టిర్రు. ఇక ఏమిట్లకేం లేదు, ఇప్పుడే ఇంతమంది వచ్చిర్రు అంటే మరి అసలు జాతర సురువైనాక ఇంకెంత మంది వస్తారో ఏమో పోండ్రి. చేయిపాటి ఎలుగులకైనాక చేయిపాటిలా అందరు ఒక లెక్క, కోమటిరెడ్డి అన్నదమ్ములు ఒక లెక్క అన్నట్టే మాటల బాణాలు వేస్తుర్రు ఎగస్పాటోళ్ళ మీదికి. అట్టా చక్కగా కారు పాటోళ్లకు అందుట్లా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సార్లకే సూటి పెట్టినట్టు మాట్లాడుతుర్రు యాడికి పోయినా. అట్టనే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు షెరోరోకు ఎట్టరుసుకుర్రో పాలు చూద్దాం పారి. రాష్ట్రంలో ఉన్న తదిమ చేయిపాటి లీడర్లు ఏమో గాని కోమటిరెడ్డి అన్నదమ్ముళ్ళు అయితే కారు పాటోళ్ళ మీద గట్టిగానే పగబట్టిళ్ళు. తాజుబాబు పగబట్టినట్టే తేపకో పాలి బుత్తలు కొడుతున్నారు కారు పాటోళ్ళ మీదకి. అట్టా కోమటిరెడ్డి పెద్దరెడ్డి అదే వెంకటరెడ్డి సారు కారు పాటోళ్ళ పని అయిపోయింది, వరుస పెట్టి అందరినీ జైలు వేస్తాం, ఇక 3-4 నెలల్లో అందరిని లోపలేసుడు బరాబర్ వేసేదే అన్నట్టే చెప్తున్నాడు. అంతేకాదు ముందడి పొడుగుతో కారు పార్టీ అంతా పటాపంచలు అవుతుందట. బీఆర్ఎస్ 4 ముక్కలుగా ఇడిపోతుందట. ఇంకో వచ్చే 20 ఏళ్ళ దానిక చెయ్యి పార్టీ అధికారంలో ఉంటుందట. మరి సార్ ఇట్లా ముఖ్యమంత్రిని అయితే అనుకుంటుండో ఏమో, సరే కదా అట్లా ఉంటుంది. కానీ ఇక ఇటు వాళ్ళ తమ్ముడు కూడా గట్టిగానే సురికలు పెడుతున్నాడు కారు పార్టీ వాళ్ళ మీదకి. కేసీఆర్ కు వాళ్ళ కొడుకు కేటీఆర్ కు గట్టిగానే తొడగొట్టి సవాలేసిండు. ఇప్పుడెట్టయితే ఓడించినామో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కూడా అసలే గెలవనీయం, ఒక్కటంటే ఒక్క సీటు కూడా కారు పార్టీ వాళ్ళకు రానియమని తొడగొట్టి సవాల్ చేసిండు కారు పార్టీ వాళ్ళకు. మరి చూడాలి ఇద్దరు అన్నదమ్ముళ్ళే నెగ్గుతారో లేకుంటే కారు పార్టీ వాళ్ళే నెగ్గుతారో. కానీ మొత్తానికైతే గట్టిగానే పగబట్టినట్టున్నారు పోటీ ఇద్దరు అన్నదమ్ములు కారు పార్టీ వాళ్ళ మీదకి. ఏమో తీయాలి, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు, మధ్యలో నడిమిట్లా మనమే కంట అవుతాం. చూసిరు కదా ఈ అల్టి జబర్దస్త్ ముచ్చట్లు. మళ్ళా రేపు మస్తు జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఈ ఉంటా.